ఇప్పుడు ఏపీలో దేశంలో తిరుమల పవిత్రత లడ్డూ మీద జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిన నాసిరకం నెయ్యిని వాడారని అన్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ లడ్డూ వివాదం మీద ప్రకాష్ రాజ్కు మంచు విష్ణు కౌంటర్ వేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యిని, జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని, జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు. లడ్డూ వివాదం జరిగింది మీ రాష్ట్రంలో, మీరు అక్కడ డిప్యూటీ సీఎం, విచారణ చేసి దోషుల్ని తేల్చండి. దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు, జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. దీనిపై విష్ణు, మంచు తాజాగా అద్దిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ గారు, మీరు కాస్త తగ్గించుకోండి. తిరుమల ప్రసాదం లడ్డూ అంటే కేవలం లడ్డూ అనే కాదు, మాలాంటి కోట్ల మంది భక్తుల, హిందువుల విశ్వాసానికి ప్రతీక. దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేయిస్తారు, ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. మీలాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అని అన్నాడు. చూస్తూ ఉంటే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టుగా లేదు. గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు విష్ణుకి కౌంటర్గా ప్రకాష్ రాజ్ ఏం ట్వీట్ వేస్తాడో చూడాలి. మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్లీ టాలీవుడ్, తెలుగు వారిని గెలికినట్టుగా కనిపిస్తోంది. అసలే ప్రకాష్ రాజ్కి తెలుగులో అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్ను మరింత దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.